ఆ అభ్యర్థులు ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ₹1,00,00,000 ఇస్తే న్యాయం జరిగినట్టేనా? ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేస్తే న్యాయం జరిగినట్టేనా? బట్ వీటి వెనకాల ఉన్నటువంటి మాఫియా ఏంటి? దాని గురించే మాట్లాడదాం. కట్ట కార్తిక్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే. నమస్కారం అండి గత శ్రీకాంత్ గారు. గత 3 రోజుల ఎపిసోడ్ వేరు, 32 రోజులు 33 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ వేరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే బీజేపీ నాయకులే లోపల మాట్లాడుకుంటున్నారు. రాజీనామా చేయించేటువంటి పరిస్థితి లేదు. మోడీ రాజీనామా చేయాలంటే అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. సో ఇది ఎవరిని హైజాక్ చేస్తున్నారు, ఏ నిరసనను ఏ పార్టీ హైజాక్ చేస్తోంది, ఈ అంశం అట్లా ఉంటే రాజీనామాలతో ఈ వ్యవస్థలో మార్పు వస్తుందా అంటే ఏం చెప్తారు? అన్న, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటమా, మోడీ రాజీనామా చేయటమా, అమిత్ షా రాజీనామా చేయటమా అన్నది కాదు. సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి పాయింట్. నేను కాక్రోచ్ జనతా పార్టీ కూడా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీ ఆందోళనలో రాజకీయ డిమాండ్ ఉండొద్దు. మీ ఆందోళన ఒక సమస్య కోసం, ఆ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, అంతవరకే చర్చ జరగాలి. ఇప్పుడు నేనేమంటాను, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అనుకోండి, ఆ ప్లేస్లోకి ఇంకొక వ్యక్తిని పెట్టారనుకోండి, పేపర్ లీకులు ఆగుతాయా? అసలు పేపర్ లీకులు ఇవాళ స్టార్ట్ అయ్యాయా? ఇవాళ కాదు కదా, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, ప్రతి సంవత్సరం పేపర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నీట్ మాత్రమే కాదు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎగ్జామ్స్ కూడా పేపర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి. మనం తెలంగాణలో వెళ్ళలేదా? 10th క్లాస్ పేపర్ లీక్ అయిందని, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయిందని ఈ వార్తలు మీ ఛానల్లో కూడా మీరు చాలా ప్లే చేసి ఉంటారు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందని, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమస్యకి కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి? నిజానికి మోడీ మారి ఇంకొక ప్రధాని వస్తేనో, లేదు ధర్మేంద్ర ప్రధాని మారి ఇంకొక మంత్రి వస్తేనో పేపర్ లీకులు ఆగవు. పేపర్ లీకులకి వాళ్ళ కారణం కాదు. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ఎందుకు? ఆ విద్యాశాఖకి ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మానిటరింగ్ సరిగా లేదు, నైతిక బాధ్యత వహించాలనే కారణం మాత్రమే. కేవలం అది నైతిక బాధ్యత కారణంగా తనంతట తానే రాజీనామా చేస్తే ఇంకా కొంత హుందాగా ఉండేదేమో. ఈ నిరసనలు వచ్చినప్పుడు ఇంత పెద్ద ప్రమాదం, రాజకీయ ప్రమాదం జరగకుండా ఉండేది. బట్ పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు కాక్రోచ్ పార్టీ అంటే, దానితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. సో వీటికి అంటే ఒక ప్రక్షాళన దిశగా ఉండాలి, సంస్కరణలు తీసుకురావాలి, దీన్ని చట్టబద్ధం చేయాలి. సో ఒక కాంక్రీట్గా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్నది కాక్రోచ్ జనతా పార్టీ కానీ నిరుద్యోగులు కానీ చేస్తున్నటువంటి డిమాండ్. సో ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను నైతికంగా రాజీనామాలే చేయాలన్నటువంటి డిమాండ్ వరకు ఓకే, కానీ అదే ఫైనల్ కాదు కదా. దీని తర్వాత అసలు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి కదా. అది మెయిన్ డిమాండ్ గా ఉండకూడదు, అదొక నైతిక అంశం మాత్రమే. అదొక నైతిక అంశం మాత్రమే, అది మెయిన్ డిమాండ్ గా ఉండకూడదు. మెయిన్ డిమాండ్ గా ఏముండాలి, అసలు ఏం జరగాలి అన్న దాని మీద ఉండాలి. నేను చెప్తున్నాను, అసలు ఏం జరగాలి అన్న దాని మీద గత నెల రోజులకి ఎక్కడన్నా చర్చనట్టు మీరు విన్నారా? మీరు ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు కదా, విన్నారా? లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు రాజు న్యూస్ లో ఉన్నారు, మీరు సహజంగా మీడియాగా ఏమనుకుంటారు, ఒక విషయం రాజకీయంగా ముందు మనకే తెలవాలి, మనమే బ్రేక్ చేయాలనుకుంటారు. అది మీడియాలో ఉండే కాంపిటీషన్. అలాగే కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో కూడా మా విద్యార్థులకి ఎక్కువ మార్కులు రావాలి, మాకే ఎక్కువ ర్యాంకులు రావాలని చెప్పేసి ఒక ప్రయత్నం, ఒక కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే విద్య ఒక వ్యాపారంగా మారింది కాబట్టి లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేసుకోవాలంటే ఎక్కువ మార్కులు, ఎక్కువ ర్యాంకులు చూపించాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మార్కులు, ర్యాంకులు ఆధారంగా మారిపోయింది. కార్పొరేట్ గుప్పెట్టో విద్య ఉంది, విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది. కాబట్టి పేపర్ లీకేజీలు చేపిస్తుంది కార్పొరేట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు లక్షలాది రూపాయలు పెట్టి మరి పేపర్లు తెప్పించుకుంటున్నారు, పేపర్లు లీక్ చేస్తున్నారు. లీక్ చేసి దాంట్లో ఉన్న క్వశ్చన్ తెలుసుకొని, ఎలాగైతే మీడియాలో చిన్నపాటి కుతూహలం ఉంటుందో, ఏది ముందు వార్త మనకే తెలవాలని, అలాగే పేపర్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో తెలవాలన్నది కార్పొరేట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి కుతూహలం. ఎందుకు? అది తెలిస్తే వాళ్ళ విద్యార్థుల చేత బట్టి చేసి ఆ ఎగ్జామ్స్ లో వాళ్ళ పిల్లగాళ్ళకు, అంటే వాళ్ళ స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు, ఎక్కువ ర్యాంకులు వస్తే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు కదా. అలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఈ ఇన్స్టిట్యూషన్ లో చదివితే ర్యాంకులు వస్తాయి, ఈ ఇన్స్టిట్యూషన్ లో చదివితే మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా విద్యార్థులను అట్రాక్ట్ చేసి లక్షలాది రూపాయలు ఒక్కొక్క విద్యార్థి నుంచి వసూలు చేసి మొత్తంగా కోట్లాది రూపాయలు కూడబెట్టాలనేటువంటి దురాలోచనలో నుంచే ఈ పేపర్ లీకులు జరుగుతున్నాయి.
కోట్ల రూపాయలు సంపాదించాలి, విద్య వ్యాపారంగా ఉపయోగించుకోవాలి అనే మార్కులు ర్యాంకులు అనే ఆశని అడ్డబెట్టుకొని, ఎందుకంటే ఏ పేరెంట్స్కి అయినా మా అబ్బాయికి మంచి ర్యాంకు రావాలి, మంచి మార్కు రావాలి ఉంటుంది. మంచి మార్కు రావాలి, మంచి ర్యాంకు రావాలంటే ఎక్కడ జాయిన్ చేయించాలి? పలానా కాలేజ్ అయితే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, పలానా కాలేజీలో అయితే ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి, అక్కడ మంచి లెక్చరర్స్ ఉన్నారేమో, వాళ్ళకి ఏ క్వశ్చన్స్ చదివించాలో కూడా తెలుసు, ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో వస్తాయో కూడా తెలుసు, అవే చదివిస్తారు, కాబట్టి అక్కడ జాయిన్ చేపిద్దాం అనేటువంటి ఆలోచన పేరెంట్స్ వస్తుంది. మరి ఆ విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో వస్తున్నాయో వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? పేపర్ లీక్ కావటం వల్ల తెలుస్తుంది. వాళ్ళే పేపర్ లీకులు కారణం. ఇవాళ నేను అంటేనన్నా, ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, మీకు కూడా పేపర్ తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది, కానీ మీరు ₹1,00,000 కట్టి పేపర్ లీక్ చేయించుకోగలరా? మీకు అంత నెట్వర్క్ ఉంటుందా? ఒక వ్యక్తిగా మీకు అంత నెట్వర్క్ ఉంటుందా? ₹1,00,000 కట్టే కెపాసిటీ ఉంటుందా? ₹1,00,000 కట్టే కెపాసిటీ ఉంటే ఇది పేమెంట్ సీటే కొనుక్కొని చదువుకుంటారు కదా మీరు. పేపర్ లీక్ ఎందుకు ఆశపడతారు? కాబట్టి అసలు ఒక వ్యక్తి దగ్గర అంత వ్యవస్థ ఉండదు, అంత డబ్బు ఉండదు, అంత పరిస్థితి ఉండదు. ఇదంతా ఒక వ్యవస్థగా జరుగుతుంది. ఆ వ్యవస్థ ఎవరు అంటే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు పేపర్ని ముందే లీక్ చేసుకుంటున్నాయి, ఎగ్జామ్ లో ఏం వస్తున్నాయో తెలుసుకుంటున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి చేసినటువంటి పోస్ట్ ఏంటంటే, ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన వాళ్ళు ఎవరెవరుతున్నారో దోషులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం, దీనిపైన మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా మేము తీసుకొస్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీని విచారణకు కూడా ఆదేశిస్తున్నాం అని చెప్పేసి ఒక అడుగు ముందుకేయడం జరిగింది. సో ఇది సమస్యకు పరిష్కార దిశగానే మోడీ మాటల్ని చూడాలా, లేదు అయినా కానీ ఖచ్చితంగా రాజీనామాలే చేయాలంటే ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ ఇద్దరు తప్పే. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్ తప్పే, మోడీ గారు చెప్పింది కూడా తాత్కాలిక ఉపశమనం. అంటే ఈ పర్టికులర్ నీటి వ్యవస్థలో ఎవరైతే అధికారులు ఉన్నారో లీక్ చేసిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని లోపల పనిష్మెంట్ ఇస్తారు, వాళ్ళని తొందరగా పనిష్మెంట్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వరకు వస్తాయి. ఇది కేవలం ఈ పేపర్కి సంబంధించి, ఈ సమస్యకి సంబంధించి ఒక తాత్కాలిక ఉపశమనం. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి? విద్య ఒక వ్యాపారంగా మారింది కాబట్టి, అది పేపర్ లీకులకు కారణం అవుతుంది కాబట్టి ముందు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి, విద్యా రంగాన్ని ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలి. మన రాజ్యాంగం చెప్తుంది విద్య వ్యాపార దృక్పథంతో ఉండకూడదు అని. మన రాజ్యాంగం చెప్తుంది, మన రాజ్యాంగమే కదా మనకి ఫైనల్. మన రాజ్యాంగం చెప్తున్న మాట విద్య అందరికీ అందాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, అది వ్యాపార దృక్పథంతో ఉండటానికి వీలు లేదు, అది మన రాజ్యాంగం చెప్తుంది. మన రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం మన ప్రభుత్వాలు విద్యా రంగాన్ని కేవలం ప్రభుత్వం చేతుల్లోనే ఉంచాలి. ఇప్పుడు నేనేమంటానంటే అన్న, ఇప్పుడు మీరు మీ అబ్బాయిని ₹1,00,000 పెట్టి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తారు, అక్కడైతే మంచి మార్కులు వస్తాయి, అక్కడైతే మంచి ర్యాంకులు వస్తాయి, అక్కడైతే మంచి కెరీర్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాడిని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ లో మీరు సంవత్సరానికి ₹1,00,000 పెట్టి జాయిన్ చేపిస్తారు. ఆ 1,00,000 2 లక్షలు అయితే సరే పోనీ 10th క్లాస్కి వచ్చేసరికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అబ్బాయి మీద? ఒక 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 40 అవుద్ది. వాళ్ళ ఇంజనీరింగో లేదా ఇంకోటో అయిపోయేసరికి అతని మీద ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న విషయం ఒక తరగతిలో కాదు ఇంకో తరగతిలో మీ అబ్బాయికి అర్థమైంది కదా, మా నాన్న నా మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మా నాన్నకి స్థాయి లేకపోయినా స్తోమత లేకపోయినా తినక ఇంత నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు అన్న విషయం ఒక రోజు కాదు ఓ రోజు అర్థమైంది కదా. ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ లో కాకపోతే ఇంకో క్లాస్ లో అర్థమైంది కదా. అంటే డబ్బులు పెట్టి చదివిస్తున్నప్పుడు ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నప్పుడు వాడేమనుకుంటాడు? డబ్బు సంపాదించడమే తన చదువు చేయమనుకుంటాడు. ఆ చదువు నాలెడ్జ్ కోసం ఉపయోగపడదు. డబ్బు సంపాదించడమే తన జయం అనుకొని డబ్బు కోసం ఎదుగుతాడు. ఒక రోబోటిక్ మైండ్ సెట్ ఏర్పాటు చేసుకుంటాడు. మానవ సంబంధాలుండో, మంచి సంబంధాలుండో, పెద్దల పట్ల ఎలా ఉండాలో తెలియదు, మంచికి చెడుకి తేడా తెలియదు. రెండోది అసలు హ్యూమన్ రిలేషన్స్, మానవతా దృక్పథం అనేది ఉండదు వాళ్ళకి. కమర్షియల్ వస్తువుగా వాళ్ళు తయారవుతారు. ఒక ముడి సరుకుగా ఉన్న విద్యార్థిని కమర్షియల్ థింగ్ గా మారుస్తుంది కార్పొరేట్ ఎడ్యుకేషన్. వాళ్ళు సమాజంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రోజు మీ రాజనీతిలో అనేక వార్తలు చూస్తూ ఉంటారు. ఆ తండ్రిని కొడుకు చంపాడు, కొడుకుని తండ్రి చంపాడు, లేదా అన్నం తమ్ముడు చంపాడు, తమ్ముని అన్నం చంపాడు, పేరెంట్ని చేసిపోయి ఏది వృద్ధాశ్రమంలో పడేశారు, భార్యను భర్త చంపింది, ఇవన్నీ మీరు చదువుతూ ఉంటారు. ఎందుకు కారణం? మనిషిలో మనిషి లేడు. మనిషిలో మనిషి లేకపోవటానికి మనిషిలో మనిషిని తయారు చేసిన ఎడ్యుకేషన్ లేదు. బట్ సార్ దీంట్లో మనిషిలో ఇప్పుడు తయారు చేసిన ఎడ్యుకేషన్ లేదు.